అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అందరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. గోవిందనామాలతో మారుమ్రోగిపోతున్న ఈ వేదిక, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం జరుగుతున్న వేదిక మీకు విరామం తర్వాత తిరిగి స్వాగతం పలుకుతోంది. వధూవరులకు శుభం కలగాలని అభిలషిస్తూ ఆలపించే కళ్యాణ గీతికను నిత్య కళ్యాణ శోభితుడు అలమేల్ మంగా సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఉద్దేశించి పాడటమే ఈ సంకీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ దివ్యమైన దంపతుల హావభావాలు, మనోభావాలు భక్తుల హృదయాలను మంగళప్రదం చేసే మహోన్నత అనుభూతులు. గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి శ్రీనిధి శుద్ధధన్యాసి రాగంలో స్వరపరిస్తే ఈ కీర్తనని ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను సాహితీ కుమాండూరి మరియు సాహితీ చాగంటి గార్లని. సుధతులము ఈ బుద్ధులు మీకు చెల్లునిద్దరికి నయ్యా, శోభాన పాడేము మేము. సుధతులము ఈ బుద్ధులు మీకు చెల్లునిద్దరికి నయ్యా, శోభాన పాడేము మేము, శోభాన పాడేము మేము. చూపులని వంకువలు సుదతికి పెట్టితివి, ఊపనపులు మించి కపుర విడేలు. చూపులని వంకువలు సుదతికి పెట్టితివి, ఊపనపులు మించి కపుర విడేలు. ఈ భూమిని నవ్వులని ఎవరు తెర వేసితివి, ఈ భూమిని నవ్వులని ఎవరు తెర వేసితివి. ఈ భక్తి పిల్లలు మీకిద్దరికేనయ్యా, శోభాన పాడేము మేము. సుధతులము ఈ బుద్ధులు మీకు చెల్లునిద్దరికి నయ్యా, శోభాన పాడేము మేము, శోభాన పాడేము మేము. శోభాన శోభాన శోభాన. సగ సని స మగ సని స అమగ సని సగ స స మగ సని స అమగ ని స నిప మగ సగ మప. హరిదీపు మాటలని కలబాలు పోసితివి, గరిమ సరసములే కంకణాలు. హరిదీపు మాటలని కలబాలు పోసితివి, గరిమ సరసములే కంకణాలు. గురబైన వలపుల కొంగులు ముళ్ళు వేసితివి, గురబైన వలపుల కొంగులు
అంచిన కెమ్మూవిలే మువపు విందు పెట్టితివి మంచముపై కాగిలే మంచి చవికే అంచిన కెమ్మూవినే మువపు విందు పెట్టితివి మంచముపై కాగిలే మంచి చవికే అంజల శ్రీ వెంకటేశ అంజల శ్రీ వెంకటేశాల మేలు మంగనీవు నించి కూడితిరి తగునిద్దరికి నయ్యా శోభాన పాడేము మేము సుదతులము ఈ ముద్దులు మీకు చెల్లునిద్దరికి నయ్యా శోభాన పాడేము మేము శోభాన పాడేము మేము శోభాన 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 శోభాన. ఉద్యానవనంలో మల్లెపూలు ఉంటాయి, మాలతీ పుష్పాలు ఉంటాయి, మందార పుష్పాలు ఉంటాయి. వేటి సౌరభం వాటిదే. అలాగే అన్నమయ్య ఎన్ని కీర్తనలు రాసినా కూడా వీటిలో ఉండే ప్రత్యేకత వాటిదే. శోభనాలు, ఏలలు, దరువులు, జాజరులు, ఇలా జనసామాన్యంలో ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని పాడుకునేందుకు అనుగుణంగా ఆయన కీర్తనలు రాశాడు. మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున ముల్లపు సరసపు మురిపెమునా మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున చల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా జల్లన పుప్పొడి జారగపతిపై చల్లేరతివలు జాజరా చల్లేరతివలు జాజరా జగడపు చన్నబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చన్నబుల జాజరా జగడపు చన్నబుల జాజరా. ఈ కీర్తనలో శోభాన పాడేము అని చెప్పి ఆ శోభనాల పాట పాడారు. ఇందులో నాయిక నాయకుల యొక్క దివ్యమైనటువంటి మనస్థితి, అలాగే వారి యొక్క వాక్కులు ఎలా ఉన్నాయి, వారి యొక్క తనువులు ఎలా ఉన్నాయి, ఈ మూడింటిని కూడా 3 చరణాల్లో అంటే త్రికరణ శుద్ధిగా అభివర్ణించారు. కనుక త్రికరణ శుద్ధిగా ఇంత చక్కగా పాడించేటువంటి పట్టాభిషేకం కార్యక్రమాన్ని చేయటం, అందులో నన్ను కూడా భాగస్వామిని చేయటం నేను చాలా ఆనందిస్తున్నాను. పైగా నాకు ఎప్పటి నుంచో ఓ 3 మాటలు కీరవాణి గారి గురించి చెప్పాలి అని మనసులో ఉంది. నాకు ఒక ఆలోచన కలిగింది వారి మధురమైనటువంటి పాటలు విన్నప్పుడు. సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చెపి అని పేరు. సంస్కృతంలో వింటే అది ఏమిటో మనకి తెలియదు కాబట్టి ఏదో కచ్చెపి అంటాం. నిజానికి దాని అర్థం ఆడతాబేలు. ఏమిటిది బాలేదనుకుని ఆ వీణ అనుకుంది. తనదు పేరునందు తానిష్టమందక పేరు మార్చుకొనగ ప్రీతి నుంచి నలువరాణి వీణ నవనవ రాగాల కీరవాణి అయ్యే కీర్తినుంది. కచ్చెపి కీరవాణి అనేటువంటి పేరుగా చేసుకుంది అని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు విభీషణ శర్మ గారు. మీరు ముద్దొచ్చి పలికిన మాటల్లో కేవలం 10వ వంతుకే నేను అర్హునని భావిస్తూ మిగతా 9 వంతులు కృష్ణార్పణం చేస్తూ మీరు పుంభావ సరస్వతి, మీ నోట్లోంచి వచ్చిన ఆశీర్వచనాలకి సర్వదా కృతజ్ఞుని. ధన్యవాదాలండి. చక్కగా పాడారు మీరిద్దరు. కాకపోతే పదాలు కొంచెం స్పష్టంగా రావాలి. అది ఒక ఎక్స్పీరియన్స్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సంగీతపరంగా ఆక్షేపం లేదు, కానీ పదాలు ఫాస్ట్గా ఉన్నప్పుడు ముఖ్యంగా చరణాల్లో శోభాన అంటే అది అర్థమవుతుంది. పదాలు అర్థమయ్యేలా కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయాలి, అది సాధించాలి, కొంచెం సాధన చేయాలి. అర్థమైందా? చాలా బాగుందమ్మా. గాడ్ బ్లెస్ యు. శ్రీనిధి, శుద్ధ సన్యాసి రాగం సఫలీకృతులయ్యావు నువ్వు. జనాదరణ పొందే విధంగానే ఉంది బాణి. అయితే ఒక విచిత్రమైన వాద్యం ఏదో నువ్వు వాయించడం గమనించిన దాన్ని, అది అరవేణు అనాలా? వేణువులో సగం ఉంది, అది దాని పేరేంటి? అరవేణు ఏంటి? కజు అంటారు. కజు 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 అంటే ఏ దేశపు వాద్యం అది? యాక్చువల్లీ ఇది ఆఫ్రికన్ ఇన్స్ట్రుమెంట్ సార్. ఒక రకమైన విండ్ ఇన్స్ట్రుమెంట్ లాంటిది సార్. కానీ మనం
గాత్రాన్ని బట్టి ఇది పలుకుతుంది. ఎన్ని సంగతులు పాడగలిగితే అన్ని సంగతులు ఆ ఇన్స్ట్రుమెంట్లో పలుకుతాయి. అది కేవలం నిమిత్త మాత్రాలు, అది టాలెంట్ అంతా మన దగ్గరే ఉంది. చక్కగా ఉంది. శుద్ధ సన్యాసి శ్రీనిధి, ధన్యవాదాలు, అభినందనలు. ఈ సంచికకి సంబంధించినంత వరకు స్వామివారి కృప కాస్త ఎక్కువ ఎవరి మీద ఉందో చూద్దాం. సత్వగుణంతో ప్రారంభిస్తున్నాం. తెలుపు కాగితంతో నాగరాజు గారి పేరు వచ్చింది. ఈడనిందరికీ ఏలికై ఉన్నాడు, తర్వాత పవన్. ఇంతటి దైవం లేడు ఎందు చెప్పి చూపగా. తర్వాత సాహితీ చాగంటి. శోభన పాడేము మేము. ఈ సంచిక ఎంతో రసవత్తరంగా సాగింది. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటూ స్వస్తి. పట్టిగల జవరాల పాయపు పిండి కూతురా, చిత్తముర పతి సేవ సేయగదేయికను. మలగుని నిన్న పెరుమాళ్ళు వీడే, వెలయ రాజసమున విర్రవీగిని వాడే. కోరి బిడ్డడంట కంటి గోవిందుని, సారె సారె దూరనేల చందమాయనే. సకలోపాసకులకు నందును సగుణం బే ప్రమాణము, సకల మునీంద్రులు పూజించే ఈ సాకారమే ప్రమాణము. ఏమీ నెరుగని నన్ను ఇంత చేసేను, నా మగడై ఇట్లానే నన్ను నేల మనవే. ఎన్నడు మంచివాడను అయ్యేను నేను, నన్ను నీవే మన్నించి నడుపవే దైవమా. సేవించరో మోనులు కదిరి